హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటండి ఈ మధుసూరి ఎప్పుడు లైవ్కి వచ్చినా అలాగే వీడియోస్ లేక వచ్చినా ఇలాగే అందరూ బాగున్నారా అనేసి అయితే అడుగుతుంది. ఎప్పుడు ఇలాగే అడుగుతుంది అనేసి ఏమైనా బోర్గా ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదండి, అది వచ్చేసి నా ఆనవాయితీ అన్నమాట. అంటే అలవాటు. ఎప్పుడు ఎవరిని కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా అనేసి అడుగుతూ ఉంటాను. కాబట్టి అలాగే మిమ్మల్ని కూడా అడుగుతానండి. దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు, ఓకేనా? ఇప్పుడు ఒక మంచి మ్యాటర్ని అయితే మీతో షేర్ చేయడానికి మీ ముందుకైతే వచ్చానండి. మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేసేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ థింక్ వచ్చేసి, మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అన్న ఐడియా మీకు కనుక వచ్చిందనుకుంటే ఫస్ట్ మీరు అడగాల్సింది ఎవరినంటే మీ హస్బెండ్ని, మీ రిలేటివ్స్ని, మీ వాళ్ళనైతే ప్రతి ఒక్కరిని మీరు అడిగి కనుక్కొని అందరూ ఓకే అంటేనే మీరు యూట్యూబ్లోకి అయితే దిగండి. లేదంటే యూట్యూబ్ ఛానల్ చేయడం వేస్ట్. ఎందుకంటే ఎందుకు కూడా చెప్తాను. ఇప్పుడు మనము ఓన్లీ జస్ట్ మన హస్బెండ్ని అడిగి మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాము. కొన్ని రోజులకైనా మన రిలేటివ్స్కి, మన వాళ్ళకి వీడియోస్ అనేది వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళొక మాట, వీళ్ళొక మాట అందరూ అనేసి మీ హస్బెండ్కి వచ్చేసి చెప్పేస్తారు, ఇట్లా వీడియోస్ చేయడం అవసరమా? అప్పుడు మీ హస్బెండ్ ఆటోమేటిక్గా ఇంకా పొద్దు వీడియోస్ని అయితే స్టాప్ చేసేసాయి అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా నేను వేరే మా ఫ్రెండ్ అయితే చూశాను నేను లైవ్లోనే. కాబట్టి మీకు స్టార్ట్ చేయాలి అన్న థింక్ మీకు ఉన్నట్లయితే మీ అందరూ ఓకే అన్న తర్వాతే మీరు స్టార్ట్ చేయండి. లేదంటే మళ్ళీ స్టార్ట్ చేసి కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత, మనకు చక్కగా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరో ఏదో అన్నారనేసి మనం డ్రాప్ అయిపోతే నో యూజ్ అండి. మనం కష్టపడుతున్నాము, ఎలాంటి తప్పు అయితే కాదు. మనం కష్టపడుతున్నాం కాబట్టి మన కష్టానికి కొన్ని రోజులకి ప్రతిఫలం అయితే ఉంటుంది ఖచ్చితంగా యూట్యూబ్లో, ఓకేనా? అందుకనేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం మెయిన్ అందరినీ కనుక్కున్న తర్వాతే యూట్యూబ్లో మనం వీడియోస్ని అయితే పోస్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ థింక్ వచ్చేసి, ఫస్ట్ ఏ మెయిల్తో మనకి యూట్యూబ్ లింక్ కనెక్ట్ అయి ఉందో ఆ మెయిల్కి వచ్చేసి పాస్వర్డ్, చాలా స్ట్రాంగ్గా పాస్వర్డ్ అయితే ఫస్ట్ మీరు పెట్టేసుకోండి. ఆల్రెడీ మనకి మొబైల్ ఫోన్ ఉందంటే ప్రతి ఒక్క మొబైల్కి మనం యూట్యూబ్ ఉంది అంటే ఒక మెయిల్తో లింక్ అయి ఉంటుంది. ఆ మెయిల్కి పాస్వర్డ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే పెట్టేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మనకు యూట్యూబ్కి యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఒక థింక్ చేసి మీరు ఫుడ్ గురించి వీడియోస్ చేయాలన్నా, శారీస్ బిజినెస్ గురించి వీడియోస్ చేయాలన్నా, నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ ట్రిప్స్ గురించి వీడియోస్ చేయాలన్నా, ఇలా మీరు ఏ పర్పస్ మీద వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో ఆ పర్పస్కి సంబంధించినట్లుగానే మీరు నేమ్ అయితే అక్కడ పెట్టేసుకోండి. పేరు వచ్చేసి మాధవి అండి, మా హస్బెండ్ పేరు వచ్చేసి సురేష్. కాబట్టి మాధవిలో షార్ట్ కట్ మధు, సురేష్లో షార్ట్ కట్ సూరి, టోటల్గా మధుసూరి 143 అనేసి నా యూట్యూబ్ ఛానల్ని నేమ్ అయితే నేనైతే పెట్టేసుకున్నాను. ఓన్లీ నేను షార్ట్ వీడియోసే కాదు, ఫుల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ ఫన్నీ వీడియోస్ని, కుకింగ్ వీడియోస్ని, టెంపుల్ వీడియోస్ని, ప్రతి ఒక్క వీడియోస్ని కూడా నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను. కాబట్టి ఒక పర్పస్ అంటూ యూట్యూబ్లో లేదు. కాబట్టి మనము మామూలుగా మా నేమ్స్ని మేమైతే ఐడిగా పెట్టేసుకున్నాం. అలా మీరు ఒకే పర్పస్లో చేయాలి అనుకుంటే ఆ పర్పస్కి సంబంధించిన నేమే మీరైతే పెట్టుకోండి. ఇప్పుడు మీ పేరు శ్రావణి అనుకో, శ్రావణి బ్యూటీ ట్రిప్స్ పెట్టుకొని మీరు బ్యూటీ ట్రిప్స్ కాకుండా వేరే గురించి మీరు చెప్పినారంటే ఇంకా కామెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఏంటి నువ్వు బ్యూటీ గురించి చెప్పావు, ఇక్కడ వచ్చేసి ఇలా నువ్వు వీడియోస్ని పోస్ట్ చేస్తున్నావు అనేసి. కాబట్టి మీరు ఆలోచించుకొని యూజర్ నేమ్ని అయితే పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా అది థింక్లోనే ఉంచుకొని నేమ్ అయితే మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి,
షార్ట్ వీడియోస్ని మీరు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి మీరు పోస్ట్ చేయకుండా షార్ట్ వీడియో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆ సాంగ్కి తగ్గ యాక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్ యూట్యూబ్ నుంచే పబ్లిక్లో పెట్టకుండా యూట్యూబ్లో ప్రైవేట్లో పెట్టి వైటీ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ వచ్చేసి ప్రైవేట్లో ఉన్న వీడియోని పబ్లిక్లోకి అయితే చేయించేయండి. అక్కడే ట్యాగ్స్ టైటిల్ మొత్తం అక్కడే ఇచ్చేసేయండి వైటీ స్టూడియోలో. అంతేగాని యూట్యూబ్లో టైటిల్ ఇచ్చేసి పబ్లిక్లో పెట్టేసి ట్యాగ్స్ ఇచ్చేస్తే కొంచెం వ్యూస్ తగ్గుతాయండి. కాబట్టి వైటీ స్టూడియోలోనే మీరు అలా అయితే చేసేసేయండి. నేను కూడా అలానే స్టార్టింగ్లో యూట్యూబ్లోనే పోస్ట్ చేసేదాన్ని. తర్వాత నేను కొన్ని చూసి కొంతమంది క్రియేటర్స్ చెప్పేది విని నేను కూడా వైటీ స్టూడియోలోనే చేశాను. అనుభవంతోనే మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాలో మీరు ఏ రీల్స్ అయితే చేస్తారో అదే రీల్స్ని కాపీ చేసి మళ్ళీ యూట్యూబ్లో మీరు పోస్ట్ చేశారంటే ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని రోజుల తర్వాత కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది ఛానల్కి. దయచేసి ఇన్స్టాలో చేసిన రీల్స్ని కాపీ చేసి మళ్ళీ యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయకండి. నేను కూడా అలాగే చేసేదాన్ని స్టార్టింగ్లో, కానీ ఈ మధ్య ఆపేసాను. మీరు కూడా డైరెక్ట్ యూట్యూబ్లోనే వీడియో చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయండి. అంతేగాని ఇన్స్టాలో చేసిన వీడియోస్ని అయితే ఇక్కడ షేర్ చేయొద్దు. నేను అనుభవంతోనే ఈ 5 టిప్స్ అయితే మీకు చెప్పాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనము షార్ట్ వీడియో చేయాలి అంటే ఎలా చేయాలి, షార్ట్ వీడియోకి సాంగ్ ఎలా పెట్టాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా టైటిల్ ఇవ్వాలి, ఎలా ట్యాగ్స్ ఇవ్వాలి, అంతేకాకుండా ఫుల్ వీడియోకి ఎక్కడ మనము థంబ్నెయిల్ని యాడ్ చేయాలి, థంబ్నెయిల్కి టైటిల్ ఎక్కడ ఇవ్వాలి, ట్యాగ్స్ ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చేసి మీ అందరికైతే నేను చేసే వేలో నేనైతే మీకు చూపిస్తానండి. చాలా షార్ట్గానే నేనైతే ఈజీ మెథడ్లో చేస్తాను. మీకు కూడా అదైతే చూపిస్తాను. మీరైతే మీకు కావాలి మాకు ఆ వీడియో పెట్టండి అనే కామెంట్స్ నాకు 2 or 3 కామెంట్స్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేసి మరి చూపిస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూట్యూబ్లో అడగండి. నేను ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను మీ కామెంట్కి తగ్గ వీడియోనైతే రిలీజ్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇంకా చక్కగా సపోర్ట్ చేయండి. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.